జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 40వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. నాంతోస్తి నాంతోస్తి మమ మమ దివ్యానాం దివ్యానాం విభూతీనాం విభూతీనాం పరంతప పరంతప ఏష ఏష తూద్దేశతః తూద్దేశతః ప్రోక్తః ప్రోక్తః విభూతేర్ విభూతేర్ విస్తరో విస్తరో మయా మయా. ఇప్పుడు మళ్ళీ నాంతోస్తి నాంతోస్తి మమ మమ దివ్యానాం దివ్యానాం విభూతీనాం విభూతీనాం పరంతప పరంతప ఏష ఏష తూద్దేశతః తూద్దేశతః ప్రోక్తః ప్రోక్తః విభూతేర్ విభూతేర్ విస్తరో విస్తరో మయా మయా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. నాంతోస్తి మమ దివ్యానాం నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా విభూతేర్విస్తరో మయా. ఇప్పుడు మళ్ళీ నాంతోస్తి మమ దివ్యానాం నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా విభూతేర్విస్తరో మయా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతేర్విస్తరో మయా. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ
Krishna